ఇవాళ సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును విచారించనున్న జస్టిస్ దీపాంకర దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్ ఏర్పాటు. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పూర్తి. ఇవాళ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్రానికి రాక సాయంత్రం రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లనున్న సిఈసి. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ 6 కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. కారు కమలం కలిసినా తరం కాదు, హస్తాన్ని ఢీకొట్టలేరు. 2029లోనూ గెలుపు కాంగ్రెస్ దే అన్న సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. కోటి సంతకాల ప్రతులు గవర్నర్ కు అందజేసిన జగన్. ఇవాళ రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. కేసీఆర్ పాలన మళ్లీ రావడం ఖాయమన్న హరీష్ రావు. తెలంగాణలో గ్రూప్ 3 రిజల్ట్స్ రిలీజ్. అధికారిక వెబ్సైట్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితా. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు షాక్. ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగింపు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం. నస్పూర్ పిఎస్ పరిధిలో రెండవసారి కనిపించిన పులి. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ. అనకాపల్లిలో కెనరా బ్యాంకులో చోరీకి దొంగల యత్నం. అప్రమత్తమైన సిబ్బంది, తప్పించుకున్న దొంగలు. ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నట్టు నిర్ధారణ. శేర్లింగంపల్లిలో అగ్ని ప్రమాదం. కూలీల గుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్. ఏలూరు జిల్లా తడికలపూడి దారి దోపిడీ కేసులో పురోగతి. 4 వ్యక్తులు అరెస్ట్. 10 లక్షల విలువగల చోరీ సొత్తు. పొగమంచుతో ఉత్తర భారతంలో ఎయిర్ సర్వీసులు ఆలస్యం. ప్రయాణికులు స్టేటస్ అప్డేట్స్ చేసుకోవాలని సూచన. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో కృష్ణానది కలుషితం. నదిలో చేరుతున్న ప్రమాదకర రసాయనాలు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు హతం. ఒమన్ భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. వ్యూహాత్మక బంధం బలపడుతుందన్న ఇరు దేశాలు. ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఒమన్ ప్రదానం. టారిఫ్ల వల్లే 8 యుద్ధాలు ఆప. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్.